నిజం న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వివిధ శాఖలు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు సక్రమంగా అమలు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ దిశ చైర్పర్సన్ శ్రీమతి జికే అరుణ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ దిశ ఎంపీ శ్రీమతి డికే అరుణ అధ్యక్షతన నిర్వహించి జిల్లాలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులతోటి వివిధ పథకాలు ఎటువంటి లోపాలు లేకుండా నిరుపేదలకు సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశం వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మార్కెటింగ్ విద్యాశాఖ, విద్యా సంక్షేమం, మౌలిక వసతులు అభివృద్ధి సంస్థ, పౌర సరఫరాల శాఖ, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ, విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలు సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యాంత్రీకరణకు పరికరాలు 50% సబ్సిడీపై పంపిణీ చేయుటకు 252 యూనిట్లకు 72,20,000 రూపాయల నిధులు కేటాయించినట్లుగా జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఇందులో 13 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో జనరల్ కేటగిరీకి 53,65,548, ఎస్సీలకు చూసుకున్నట్లయితే 11,05,852, ఎస్టీకి 6,48,700 రూపాయలు కేటాయింపు చేశారని తెలిపారు. ఈ పథకం కింద రైతులను ఏ విధంగా ఎంపిక చేస్తారని ఎంపీ అడిగారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వ్యవసాయ అధికారి వివరించారు. ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ పథకంపై అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎటువంటి రాజకీయ జోక్యం ఒత్తిడిలు లేకుండా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో పరిశీలన తర్వాత జిల్లా కమిటీకి ఎంపికకు పంపాలని ఆదేశించారు. సరఫరా చేయడం జరుగుతుందని, ఈ యొక్క పథకం కింద అర్హులైనటువంటి పేదలకు లబ్ధి కలగాలని అన్నారు. ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి, అంటారు అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా, దానికి ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది. సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్ఈజిఎస్, అదేవిధంగా పవరు, అన్ని డిపార్ట్మెంట్లు, డిఆర్డిఏ, ఐకేపీ అంటే డిఆర్డిఏ అంటే ఐకేపీ, అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి, పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి, బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్ఎంఈల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానివ్వండి, అన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి, సపోజ్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటిపైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపైన 3 kV వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక kV పెట్టుకుంటే 30,000 రూపాయలు ఉచితంగానే, అది ఎవరు కూడా వాళ్ళు డబ్బులు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పేదవాళ్ళకి అందరికీ కూడా 3 యూనిట్ల వరకు 2 ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అమలవుతూ ఉన్నాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.